ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చీటికి మాటికి ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా. నేను సిల్లీగా ఏం రాలేదు మామా, సీరియస్ విషయంగానే వచ్చాను. సీరియస్ విషయమా? అవును, నాతో పాటు మా నాన్న కూడా వచ్చారు. అంటే ఈసారి నీకు తోడుగా మీ నాన్నని కూడా తెచ్చుకున్నావా? ఆయన ఒక్కరేనా లేక మీ ఊరంతా వచ్చారా? అయ్యో మామా, నాన్న నేను వచ్చింది మన గురించి కాదు, సుమతి అత్తమ్మ హత్య కేసు విచారణ గురించి. మీ నాన్న ఆ కేసుని ఎంక్వైరీ చేస్తున్నారా? అవును, ఆ రోజు అత్తమ్మ కడుపులో దిగిన కత్తిని నేను బయటకు తీశాను కదా, ఆ కత్తి మీద నా వేలి ముద్రలతో పాటు వేరే వాళ్ల వేలి ముద్రలు కూడా ఉన్నాయంట. వేరే వాళ్ళవా? ఎవరివి? ఆ విషయం తెలుసుకుందామని మా నాన్న నేను ఫారెన్సిక్ వాళ్ళని తీసుకుని ఇక్కడికొచ్చాము. ఇంట్లో ఉన్న అందరి వేలి ముద్రలు ఇవ్వమంటే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు ఇవ్వము అంటున్నారు. అందరూ వేలి ముద్రలు ఇస్తేనే కదా మామా ఎవరు హంతకులు తెలిసేది. నిజాలు బయటికి రావాలి కదా. అంటే నువ్వు ఈ ఇంట్లో వాళ్ళని అనుమానిస్తున్నావా సీత? సుమతి అత్తమ్మ హత్య జరిగింది ఈ ఇంట్లోనే కదా, కాబట్టి ఈ ఇంట్లోనే హంతకుడి ఆధారాలు ఉంటాయి. నువ్వు ఆధారాలు చూపిస్తే కాని ఏది నమ్మవు కదా. అంటే మామా, ఇంట్లో వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వచ్చు కదా. మీ అమ్మని చంపిన హంతకులెవరో తెలిసిపోతుంది కదా. ఆమె కొడుకుగా అది నీ బాధ్యత కూడా కదా మామా. చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏం చేయాలో నాకు తెలుసు. రా పద పద వెళ్దాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఏం చెప్తారు? చూడు రామ్, ఈ శివకృష్ణ సీతను తీసుకొచ్చి మనందరి ఫింగర్ ప్రింట్స్ కావాలని అడుగుతున్నాడు. సీత నాకంతా చెప్పింది పిన్ని. మనం ఏ తప్పు చేయనప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వచ్చు కదా. మనం ఏ తప్పు చేయకపోయినా చేశామన్న అనుమానంతో వచ్చారు కదా రామ్, అది మనకు అవమానం కాదా? ఇది మా అమ్మ హత్య కేసు పిన్ని. ఈ కేసుని విచారిస్తున్న శివకృష్ణ మావయ్యకు మనమంతా సహకరించాలి. అసలు అంతకుండా పట్టుకోకుండా మన ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ఏంటి రామ్? ఇదంతా కేసు విచారణలో ఒక భాగం బాబాయ్. ఏ ఇంట్లో మనిషి చనిపోయినా ముందు ఆ ఇంట్లో మనుషులనే విచారిస్తారు. అలా చెప్పు మామా. వీళ్లకు నాన్న నేను చెప్తుంటే అర్థం కావడం లేదు. నువ్వు నోరు మోస్తావా? అందరూ ఫింగర్ ప్రింట్స్ ఇస్తారు. మావయ్య, మీ డ్యూటీ మీరు చేయండి. థ్యాంక్ యూ బాబు. ముందు నా ఫింగర్ ప్రింట్స్ ఇస్తాను, తర్వాత మీరందరూ ఇవ్వండి.
రండి సార్. నాన్న, పిన్ని, మీ వేలిముద్రలు ఇవ్వండి. అర్చన పిన్ని, గిరిబాబాయ్, మీరు కూడా ఇవ్వండి. మీరు రండి సార్. రండి సార్. నా వేలి ముద్రలు కూడా తీసుకోండి. రండి. మా ఇంటి వాచ్మెన్ తో సహా అందరం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాం కదా, ఇక బయలుదేరండి. ఇంకొకరి వేలి ముద్రలు కూడా కావాలి. ఇంకెవరున్నారు? గౌతమ్. తనను పిలవండి. వాడికి ఈ కేసుకి సంబంధమేముంది? సంబంధం ఉన్నా లేకపోయినా ఇంట్లో అందరి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాల్సిందే. వాట్ ఇస్ దిస్ జనా? గౌతమ్ ఇక్కడికొచ్చింది సుమతి చనిపోయిన తర్వాత. గౌతమ్ వచ్చేసరికి సుమతి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. వాడి వేలి ముద్రలెందుకు? అతను సుమతి అత్తమ్మ చనిపోయాక వచ్చాడో ముందే వచ్చాడో ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నావు సీత? గౌతమి ఇంటికి వచ్చిన రోజు నువ్విక్కడే ఉన్నావు కదా. అందుకే అడుగుతున్నాను. నాకు గౌతమ్ మీద అనుమానంగా ఉంది. నీకు అనుమానం ఉంటే వేలి ముద్రలు ఇవ్వడు. పోలీసులు డౌట్ పడితే ఇస్తాడు. నాకు కూడా డౌట్గా ఉంది. గౌతమ్ను పిలవండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.